మెదక్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టులో ఈ నెల 21న జరగనున్న మెగా జాతీయ లోక్ అదాలత్ను మెదక్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా న్యాయ సహకార సంస్థ కార్యదర్శి ఎఫ్ఎస్సి రుబీనా ఫాతిమా ప్రజలను కోరారు. రాజీయ రాజమార్గం అన్నారు. ఈ నెల 21 ఆదివారం ఉదయం మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షణిక ఆవేశంలో జరిగిన చిన్న చిన్న తప్పులు, అనవసర వివాదాలు పరిష్కరించిన లోక్ అదాలత్ ఒక ఉత్తమ అవకాశమని పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న అన్ని రకాల కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ పడవచ్చని తెలిపారు. న్యాయ ప్రక్రియ వల్ల కలిగే ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి లోక్ అదాలత్ ఉపయోగకరమని, రాజీ ద్వారా ఇరు వర్గాలకు గెలిచినట్లు అవుతుందన్నారు. అనవసర గొడవలకు దూరంగా ఉండి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కాబట్టి ఈ నెల 21న డిసెంబర్ 21 ఆదివారం ఉదయం మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి న్యాయ సహకార సంస్థ కార్యదర్శి రుబీనా ఫాతిమా కోరారు. ఇంకా కంపెన్సేషన్ మ్యాటర్స్ ఉంటాయి, ఇంకా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ఉంటాయి. ఆ కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్లో డిస్పోజ్ చేస్తారండి. ఏముందంటే లోక్ అదాలత్లో మీరు వచ్చి అన్నీ 15th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అన్ని కౌన్సిలింగ్స్ ఇస్తారు ఇక్కడ కోర్టులు వచ్చి. ఈ 21/12/2025లో మీరు వచ్చి అక్కడ డిస్పోజ్ చేయవచ్చు. ఈ లోక్ అదాలత్లో అవార్డ్ పాస్ అవుతుంది. దాని తర్వాత డిస్పోజ్ అయిపోయిన తర్వాత ఒక అవార్డ్ పాస్ అవుతుంది. దాని మీద అపీల్ డైరెక్ట్ సివిల్ కోర్టుకి ఇంకా క్రిమినల్ కోర్ట్స్కి సంబంధం ఉండదు. దానికి మీరు ఇక్కడనే డిస్పోజ్ చేసి ఇప్పుడు సివిల్ కోర్ట్స్లో ఏమైనా కోర్ట్స్లో వెళ్తే ఎంత ఇయర్స్ టుగెదర్, ఎంత సంవత్సరాలు మీరు రావడం పోవడం చేస్తుంది. అది అంత ఇయర్స్ టుగెదర్ అన్నీ ఉండదు. మీరు వస్తే మీరు ఇద్దరు పార్టీస్కి కోర్టు తెలుస్తారు. అన్నీ వచ్చి మీరిద్దరితోనే మాట్లాడి ఏమేమి చేస్తారో అది చేసి మీరిద్దరితోనే ఏమేమి ఉంది ప్రాబ్లమ్స్ అడిగి రాసుకొని అప్పుడు డిజాల్వ్ చేసిస్తారు అది కేసెస్కి. ఇప్పుడు ఏముందంటే మీరు కోర్ట్ ఫీ అట్లా కోర్టులో వెళ్ళాలంటే కోర్ట్ ఫీ దానికి ఇవ్వాలి, మళ్ళీ అడ్వకేట్స్కి ఫీజు ఇవ్వాలి, చాలా ఖర్చు అవుతుంది దానికి. ఈ లోక్ అదాలత్లో ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉందంటే అన్నీ ఈజీగా ఇన్ఎక్స్పెన్సివ్, చాలా దానికి అడ్వకేట్ ఫీజు ఉండదు వీరందరికీ. ఇంకా కోర్ట్ ఫీ కడతారు కదా, ఒక సివిల్ కోర్టులో కోర్ట్ ఫీ ఏం కట్టాలి అది కూడా ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ ఫైల్ అయింది, సివిల్ సూట్స్ ఆల్రెడీ కోర్టులో ఫైల్ అయిందంటే ఆ కేసెస్లో కూడా మీరు కోర్టులో వచ్చి అన్ని డిస్పోజ్ చేసి సివిల్ ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్స్లో ఉంటాయి, అన్నతమ్ముడు దగ్గర ఒక ప్రాపర్టీ విషయం ఉంటాయి, ఆల్రెడీ సివిల్ సూట్ పెండింగ్ ఉంది కోర్టులో. ఆ సూట్స్లో కూడా మీరు వచ్చి కాంప్రమైజ్ మీరు ఇద్దరు పార్టీస్కి పిలుస్తారు, ఫ్యామిలీ మెంబర్స్కి పిలిచి మీతోనే మాట్లాడి దానికి డిజాల్వ్ అయిపోయిన తర్వాత కోర్ట్ ఫీ ఆల్రెడీ ఏమేమి కట్టారు మీరు అది కూడా తిరిగి వచ్చేస్తారు మీకు. నేను అందరికీ విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే ఇది నేషనల్ లోక్ అదాలత్ ఎంత మంచి ఆపర్చునిటీ, మీరు అందరూ యూటిలైజ్ చేయండి. ఈ విలేజెస్లో ఊర్లో ఏమవుతుంది, చాలా పవర్టీ లైన్, మీ అందరి దగ్గర అంత డబ్బులు ఉండదు. ఇప్పుడు డబ్బుల కోసం ఎంత జస్టిస్ ఏమేమి కావాలి, మీకు న్యాయం ఏం కావాలి, దానివల్లనే కొంతమంది అడ్వకేట్స్కి ఫీజు ఇవ్వడం అది కష్టంతోనే, ఇంకా కోర్టులో రావడం పోవడం, దానికి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అందరికీ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఎంత మంచి ఆపర్చునిటీకి మీరు అందరు రండి. 21st డిసెంబర్ 2025 మన మెదక్ కోర్ట్ ప్రెమిసెస్లో టోటల్ 5 బెంచెస్ ఉంటాయండి. ఈ కోర్ట్ ప్రెమిసెస్లో మీరు అందరు వచ్చి ఏమేమి కోర్ట్స్లో ఉన్నాయి, కన్సర్న్ మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారు, ఇంకా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్లో సెక్రటరీగా నేను ఉన్నారండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు వచ్చి మాకు చెప్పండి, ఇట్లా ఉందంటే ది కోర్ట్ స్టాఫ్స్ కూడా ఉంటాయి. నేను కూడా మీకు సజెషన్ ఇచ్చి ఫలానా ఈ కోర్ట్స్కి వెళ్ళండి మీరు, ఇది అంటే మీరు అడ్వకేట్స్తో పాటు ఏమైనా వస్తే రండి, లేదంటే మీ పార్టీస్ ఏమైనా మాట్లాడితే బయట అది కూడా రండి. మీరు వచ్చి నేను ఏమైనా సలహా ఇస్తాను, లేకపోతే వేరే మ్యాజిస్ట్రేట్స్ కూడా మీరు సలహా ఇచ్చి కోర్టుకి ఏమేమి ఉంది, ఎంత తక్కువ అవుతుంది, మెయిన్ అమౌంట్ ఏం ఖర్చు అవ్వదు దానికి. ఒక డే వచ్చి మీకు ఎంత కేసెస్ ఉన్నాయి అన్ని కేసెస్, ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లేబర్ డిస్ప్యూట్స్ కూడా ఉంటాయండి, ఎక్కడ పోవాలి అది అన్ని కేసెస్, ఆ కేసెస్ కూడా డిజాల్వ్ అవుతాయి, ఇక్కడ సాల్వ్ అవుతాయి. అదే నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారండి, మీరు అందరు యూటిలైజ్ చేసి ఇది అంత మంచి అవకాశం మీ అందరికీ వచ్చింది నేషనల్ లోక్ అదాలత్. ఇది మెదక్ జిల్లాలో అంత స్టేట్ లెవెల్లో ఇంకా
సెంట్రల్ లెవెల్లో ఇది అన్ని కోర్ట్స్లో జరుగుతుందండి. ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్లో 21/12/2025కి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందండి. మీరందరూ కోర్ట్ ప్రెమిసెస్ మెదక్కి వచ్చి దానికి మీ అన్ని కేసెస్ ఏమైనా సాల్వ్ చేయండి. అందరికీ నమస్కారం.